మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓలూరు రాయల చెరువు కట్ట తెగిపోవడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిన్నటి నుంచి కూడా వాళ్ళు సరిగ్గా ఆహారం తినలేనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సో వాళ్ళు నిన్నటి నుంచి కూడా సరిగ్గా భోజనం చేయలేదు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అదే రకంగానే వంట వస్తువులు అన్నీ కూడా పాడైపోయాయి. సో ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ ముందుకొచ్చి వాళ్ళకంతా కూడా ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. సో ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ముందుంటుందని అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. నిజంగా మనం ఒక గ్రామాన్ని చూస్తే దాదాపు ఇంట్లో 3 నుంచి 4 అడుగుల ఎత్తులో బురదంతా కూడా కూరుకుపోయింది. సో ఎవ్వరు కూడా సరిగ్గా తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని విషయం తెలియగానే జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధుబాబు ఉదయం ఈ విషయం తెలుసుకోగానే సో వాళ్ళకి ఆహారం అందించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. బత్తెన మధుబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మరి ఏంటి పరిస్థితిని చాలా దారుణంగా ఉంది. నిజంగానే వాళ్ళు ఇళ్లలోకి పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్నటి నుంచి కూడా సరిగ్గా ఆహారం తీసుకోలేదు. మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఎందుకు చేయదలుచు? నిన్న సాయంత్రం చూశాను నేను. నాకంత అంటే వేరే పనిగా ఉండి నిన్న సాయంత్రము 4:30 చూశాను. అసలు అంత వరద ఒక్కసారిగా 2000 ఎకరాల చెరువు అది ఒక్కసారిగా అది తెగడము. ఇది లోతట్టు ప్రాంతం హరిజనవాడ. ఇక్కడ దాదాపు 650 ఇల్లు ఉన్నాయి. 650 ఇల్లు ఉన్నాయి. మొత్తం ఫస్ట్ ఎఫెక్ట్ ఈడపడింది. డైరెక్ట్ వాటర్ ఒకేసారి రావడము. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, ఏం చేసుకోలేని పరిస్థితి. అసలు ఆవులు, కోళ్ళు, మేకలు, అసలు ఈ ఆస్తి నష్టం మొత్తం అన్ని కొట్టుకుపోయాయి. దాదాపు ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. అక్కడ చూస్తున్నాము ట్రాక్టర్లు, వాటర్ ప్లాంట్, కంటైనర్. అది కూడా అంటే ఎంత ఫోర్స్ వచ్చింది. పాపం పేదలు వీళ్ళు ఏం చేయగలుగుతారు? వీళ్ళ ఇళ్లలో ఈరోజు పొద్దున్న నుంచి మేము అందుకే దాన్ని చూడగానే నాకు కొంచెం బాధ అనిపించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తగ్గట్టుగా ముందు వచ్చి వీళ్ళకి ఏదన్నా మన వల్ల సాయం చేద్దాము. నా చేతనైంది ఫస్ట్ ఫుడ్ తెచ్చి ఇక్కడ సహాయచరులు ఏం కావాలో అవసరమో అని మొత్తం తిరిగాము. ప్రతి ఇంటికి వెళ్ళాము. దాదాపు ప్రతి ఇంట్లో సమస్య. ఒక ఇంటికి 3 లక్షల రూపాయల దాకా నష్టం జరిగి ఉన్నది. వాళ్ళందరూ చాలా బాధలు ఉన్నారు, కడుక్కోలేరు. వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి, తెలిసిన వాళ్ళకి ఇళ్ళకి పంపించారు. వాళ్ళు కడుక్కునే పరిస్థితికి వాటర్ లేదు, కరెంట్ లేదు. అంటే అధికారులు స్పందిస్తున్నారు. ఎంత స్పందించినా ఇమ్మీడియట్గా ఎవరేం చేయలేము. ఎందుకంటే విపత్తు ఇది. దీనికి ప్రతి ఒక్కరూ మన జనసేన నాయకులు, జన సైనికులు, సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నడుము బిగించాలా. ఎవరికి వాళ్ళు చేతనే సహాయం చేయాలా. వాళ్ళని ఇప్పుడు మేము అడగడం చెప్తే మాకు ఫుడ్ కంటే కూడా బట్టలు అవసరం అని చెప్తున్నారు, బెడ్షీట్లు అవసరం అని చెప్తున్నారు. వాళ్ళకి ఏదైనా మెయిన్ వాటర్ కావాలి. వాటర్ అందుబాటులో లేదు సరిగ్గా ఇక్కడ. ఎందుకంటే ఈ వాటర్లు తాగితే వాళ్ళకి మళ్ళీ వైరస్ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం మినరల్ వాటర్ అయినా మనం చేతనైన సహాయం అందరూ చేస్తే, ఇక్కడ అందరికీ హెల్ప్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ వర్కర్స్ వస్తున్నారు, దాదాపు ఒక 1000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ వాటర్ సదుపాయాలు లేవు. అంటే గవర్నమెంట్ ఇస్తుంది, కానీ మనం కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే అన్నీ తక్షణమే మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఈ 2 రోజులు జనసేన పార్టీ తరఫున మేము ఉంటాము. ఇక్కడ మా పిఓసి ఉన్నారు, మన మండల ప్రెసిడెంట్ థామస్ గారు ఉన్నారు, జిల్లా సెక్రటరీ స్వామినాథన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ స్పందించి అందరూ దగ్గర ఉండి చేస్తున్నారు. ఖచ్చితంగా మేము వీళ్ళని ఆదుకుంటామని చెప్తున్నాము. లోకల్ గా ఉన్నారు కదా, నిన్న పరిస్థితి ఎలాగ ఉన్నింది అసలు? ఈ గ్రామస్తులు కానీ ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు కదా, తినడానికి తినలేదు. ప్రస్తుతం కట్టుబట్టలతో బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. సుమారు తెల్లవారుజామున ఒక 7:30 సమయంలో ఈ యొక్క విపత్తు జరిగింది. అదే కానీ ఒక 3-4 అర్ధరాత్రి జరుగుంటే చాలా ప్రాణాలు పోయి ఉండేవి. అప్పటికే ప్రజలు అలర్ట్ అయిపోయేసి మిద్దెల మీద ఎక్కేశారు. ఇంకా పశువుల్ని తీసుకెళ్లలేరు కాబట్టి పశువులను అట్లా వదిలేశారు, వాహనాలు అట్లా వదిలేశారు. ఒక్కొక్క ఇంటికి సుమారు 20-30 మేకలు, బర్రెలు, అలాగే మనం చూస్తున్నాం మా పక్క ట్రాక్టర్లు, తర్వాత వచ్చి చెనిక్కాయ పొట్టుకొట్టే మిషను, అలాగే స్కూటర్లు, ఇవన్నీ కూడా పొలాల్లో నీళ్ళల్లో మగ్గుతున్నాయి. ఇంకా కూడా మా జనసేన పార్టీ అధ్యక్షుడు వెంటనే మాకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేశారు. మేము వెంటనే అందరినీ కూడా అప్రమత్తం చేసి జనసేనలను ఇక్కడ పంపించి
ఈ యొక్క సహాయ చర్యలో పాల్గొనాల్సి తెలియజేసి మేము కూడా నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నాము. వెంటనే మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మా జిల్లా అధ్యక్షుల వారికి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుల వారు మా బత్తిన మధుబాబు గారిని, మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారిని ఇక్కడ పంపించి ఇక్కడ పరిస్థితిని చూసి తెలియజేయాలనేసి చెప్పడం జరిగింది. అంటే మధుబాబు గారు, ఇంకా వాళ్ళకి చాలా నీడ్ అవసరం ఉంది. అంటే కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు కదా, వాళ్ళు మీ దగ్గర ఏం చెప్పారు అసలు? సార్ వాళ్ళు ముందు ఆ బురద ఇంటి లోపల ఒక అడుగు పైన బురద ఉంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే. అంటే ఒక సామాన్య చిల్లర కొట్టు షాప్ అతను మొత్తం ఫ్రిడ్జ్తో సహా కొట్టు ఒక 6 అడుగులు నీళ్ళు వచ్చేసాయి. బురద ఇప్పుడు వాటర్ కన్నా కూడా బురద డేంజర్. ఇప్పుడు వాటర్ అంటే వస్తుంది వెళ్ళిపోతుంది, బురద పోదు. బురద ఇప్పుడు దాదాపు 1.5 ఫీట్ ఇళ్ళలో ప్రతి ఇంట్లో 1.5 ఫీట్ బురద ఉంది. ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేపిస్తేనే వాళ్ళకి, ఎందుకంటే ఈ చనిపోయినవి వాసన వస్తున్నాయి కొన్ని. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రతి ఇల్లు చేయలేదు. వాళ్ళు ఆ ఇంటి ఓనరు ఏమైనా చేయాలంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదు, వాళ్ళు చాలా అచేతనమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళకి కొంచెం ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో నీడ్ అంటే వాళ్ళు నేను అడిగింది ఏంటంటే బట్టలు కూడా లేవు సార్, మాకు నీళ్లు లేవు సార్. నీళ్లు వాళ్ళు ఇస్తున్నారు, సరిపోవట్లేదు. ఇప్పుడు ఎండ చూడు ఎలాగ వస్తుంది. వాటర్ చాలా నీడ్, ఇక్కడ వర్కర్స్కి నీడ్ వాటర్. అందరూ మన వాళ్ళందరూ వీలైనంత వరకు వాళ్ళ చేతనే సహాయం చేస్తే ఈ ఉపద్రవం నుంచి మనం కాపాడిన వాళ్ళు అవుతాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్తారు, జై జనసేన. ఇటువంటి ఆపత్మ స్థితిలో ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా బత్తిన మధుబాబుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ కూడా ఆకలితో ఉన్నారని తెలియగానే జనసేన పార్టీ తరఫున కంప్లీట్గా ఇక్కడికి వచ్చి ఫుడ్ అందిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇంకా దాదాపు వారం 10 రోజులు కంటిన్యూ అవుతాయి. కాబట్టి సో ఎవరికి తోచిన సహాయం చేయండి అని చెప్పి కూడా చెప్పాను. ఖచ్చితంగా నీడ్ ఈ గ్రామానికి, ఎందుకంటే మొత్తం ఇల్లంతా కూడా ఏ రకంగా అయిపోయి మనం చూస్తున్నాము. సో కంప్లీట్గా బురదమయం అయిపోయాయి. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇక వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవి కూడా మేము కంప్లీట్గా తీరుస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ స్పష్టం చేస్తుంది.